హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. మీరు ఈ 15,00,00,000 స్కామ్ రాజేష్ మెహతా ఎలా చేశాడు అనే దాని మీద చాలామంది చాలా రకాల వీడియోలు చేసే ఉంటారు. అవి మీరు కొన్ని చూసి ఉంటారు, కొన్ని తెలుసుకుందాం అనుకుంటారు. కాకపోతే మీకున్న ఆలోచన పరిధిలో అసలు అది ఏంటన్నది కొంతమంది ఆ బుక్ లాంగ్వేజ్లో చెప్తాం వల్ల మీకు అర్థమయ్యి ఉండకపోవచ్చు. బట్ నా స్టైల్లో మీకు అర్థమయ్యే రీతిలో అసలు షేర్ మార్కెట్ అంటే ఏంటి, దాంట్లో ఇతను చేసిన స్కామ్ ఏంటి అన్నది ఒక సినిమాటిక్ పాయింట్ ఆఫ్లో చెప్దాం అనుకుంటున్నాను. అందుకే నేను తమ్ములని ఇలా పెట్టాను. అయితే విషయం ఏంటంటే, రాజేష్ మెహతా వీళ్ళ గుజరాతీకి చెందిన మన హర్షద్ మెహతా లాగా ఒక ఫ్యామిలీస్. వాళ్ళు బెంగుళూరు వచ్చేసి ఎప్పటి నుంచో బెంగళూరులో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు బెంగళూరులో వాళ్ళు గోల్డ్ రిఫైనరీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అండ్ బిజినెస్ పెట్టుకున్నారు. అంటే మీకు గోల్డ్ను శుద్ధి చేసి, అంటే మీకు తెలుసు కదా, విశ్వబ్రాహ్మిన్స్ ఎవరో బంగారాన్ని శుద్ధి చేసి రింగ్స్ అండ్ చైన్లు తయారు చేస్తారు కదా, అలాగే వీళ్ళు పెద్ద పెద్ద గోల్డ్, అంటే కేజీఎఫ్ సినిమాలో చూపించిన గోల్డ్ ఉంటుంది చూసారా, దాన్ని శుద్ధి చేసి వీళ్ళు దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఆర్డర్స్ తెచ్చుకుని, పెద్ద పెద్ద గోల్డ్ కంపెనీస్ యొక్క ఆర్డర్స్ తెచ్చుకుని దాన్ని బంగారం శుద్ధి చేసి దాన్ని పట్టుకెళ్ళి విక్రయిస్తూ ఉంటారు. అయితే ఈ కంపెనీ ఓన్లీ శుద్ధి చేయడం వరకే. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కేజీ గోల్డ్ వీళ్ళ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ కేజీ గోల్డ్ని శుద్ధి చేయడానికి వీళ్ళు తీసుకునే అమౌంట్ ఉంటుంది కదా, అది 1000 నుంచి 2000 రూపాయల మధ్యలో ఉంటుంది. అయితే ఆ గోల్డ్ని శుద్ధి చేసి వీళ్ళు పంపించాడు. ఇలాగా ఈ వీళ్ళకి కంపెనీ బెంగళూరు అండ్ ఢిల్లీ అండ్ వాల్కంబి అనేసి న్యూజిలాండ్లో ఉంది. ఓకే, ఇలా పలు రకాల చోట్ల అయితే వీళ్ళ కంపెనీలు ఉన్నాయి. ముంబైలో కూడా ఉన్నట్టుంది. అయితే ఇలా పలు చోట్ల అయితే వీళ్ళ కంపెనీ ఉంది. ఎక్కువగా బెంగళూరులో అండ్ వాల్కంబి అని న్యూజిలాండ్లో అయితే మాత్రం వీళ్ళు రిఫైనరీ చేస్తారు, అంటే శుద్ధి చేసి బయటికి పంపిస్తూ ఉంటుంది. ఇది మీకు అర్థమైంది కదా. అయితే ఇతను దీని మీద ఈ మధ్యకాలంలో బాగా సంపాదించాడంట. ఆ సంపాదించే క్రమంలో అతనికి కొంచెం దుర్బుద్ధి పుట్టిందా, లేకపోతే ఎక్కువ సంపాదించాలని ఆశ కలిగింది. దాని మీద అతను ఈ షేర్ మార్కెట్లోకి వస్తే, షేర్ మార్కెట్లో షేర్ హోల్డర్స్ని ఆకర్షించాలంటే ట్రిక్స్ అండ్ ఏదైనా జిమ్మిక్కులు చేయాలి. ఆ జిమ్మిక్కుల్లో భాగంగా ఇతను చేసింది ఏంటంటే, ఓన్లీ ఇతను శుద్ధి చేయడం వల్ల సంవత్సరం యొక్క ఇతని ఆదాయం 1000 కోట్ల మార్జిన్లోనే ఉంటుంది. అంటే ఇతను 1000 కోట్లు మార్జిన్ అంటే డబ్బులు వచ్చాయి. 1000 కోట్ల మార్జిన్లో వీళ్ళు 500 కోట్ల నుంచి 600 కోట్ల రూపాయల దాకా వీళ్ళు లాభం పొందుతారు. అది కూడా చాలా పెద్ద బిజినెస్ అండి. 500 600 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అంటే వీళ్ళు చాలా పెద్ద ఎక్స్పోర్ట్ అనమాట. ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే చాలా పెద్ద ఎక్స్పోర్టింగ్ వీళ్ళు చేస్తూ ఉంటారు. అందుకనే వాల్కంబి అనేది న్యూజిలాండ్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దానికి మంచి పేరు ఉంది. అయితే వీళ్ళకి ఈ రాజేష్ మెహతాకి వాళ్ళ ఫ్యామిలీకి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ కంపెనీని మన ఇండియన్ షేర్ మార్కెట్లో ఒక రిలయన్స్, ఒక టాటా రేంజ్లో తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించుకున్నారు. అప్పుడే వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ గోల్డ్ శుద్ధి చేయడానికి వస్తుంది కదా, అంటే కేజీ గోల్డ్ వీళ్ళ కంపెనీలోకి వచ్చినప్పుడు ఈ బాండ్స్ అండ్ పేపర్స్ రాసుకుంటారు. ఒరే, నేను కేజీ గోల్డ్ అంటే ఇప్పుడు దాదాపు ₹1,00,00,000 బంగారం ఉంది. ₹1,00,00,000 బంగారం మీ కంపెనీకి ఇస్తున్నాను, మీరు శుద్ధి చేసి నీట్గా నాకు ఇవ్వాలి, కాబట్టి మీకు ₹2,000 కమిషన్ వేసుకుని, అంటే 1,02,000 అవుతున్నట్టు, అదంతా ఒక ఫార్మేషన్ డాక్యుమెంట్స్ రాసుకుంటారు కదా, అలాంటి డాక్యుమెంట్స్ రాసుకుంటున్నప్పుడు ఇతను ఏం చేశాడంటే, కంపెనీ యొక్క వర్త్, అంటే మా కంపెనీ యొక్క వాల్యూ ఏంటంటే, గోల్డ్ మా కంపెనీలో ఉంది కాబట్టి ₹1,00,00,000 ప్లస్ మాకు ₹2,000 లాభం, ఎన్ని కలుపుకుని ₹1,02,000 యొక్క వర్త్ బిజినెస్ మేము చేస్తామని చూపించాడు. దానివల్ల ఏమవుద్ది, ఏటా తను ఈ బిజినెస్ చేయడానికి వచ్చే లాభం కిందో లేకపోతే బిజినెస్ కిందో అతను 2,00,000 కోట్ల నుంచి 3,00,000 కోట్ల రూపాయల దాకా చూపించాడు. అంటే మీకు అర్థమైంది కదండి. ఓన్లీ బంగారం ఇతనిది కాదు, శుద్ధి చేయడానికి వచ్చే బంగారం, ఇతర కంపెనీలు ఇతనికి ఇచ్చే బంగారాన్ని, ఆ బంగారం రేటును కూడా ఇతని డాక్యుమెంట్స్ రూపంలో ఆ ₹1,00,00,000 ప్లస్ ఇతను శుద్ధి చేసినందుకు ₹2,000 కలిపి ₹1,02,000 దాకా మా బిజినెస్ ఇదిగో, నా వర్త్ ఇదిగో చూపించాడు. అప్పుడు ఏమవుద్ది, ట్రేడ్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్లో తన యొక్క బిజినెస్ వాల్యూస్ పెరిగితే కొత్త కొత్త షేర్ హోల్డర్స్ లేకపోతే ఫారిన్ ఇన్వెస్టర్స్ వస్తారు. ఆ వచ్చిన వాళ్ళందరూ కలిపి ఇతనిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఇన్వెస్ట్ చేస్తున్న సమయంలో ఇతను దాన్ని బాగా పెంచుకునే పొజిషన్కి అయితే తీసుకెళ్ళాడు. అలా ఈ కరోనా టైం నుంచి ఇతను స్కామ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ స్కామ్లో ఈ 2020 నుంచి 2025 మధ్యలో దాదాపుగా 15,00,000 కోట్ల నుంచి ఇతను స్కామ్ చేశాడు. అంటే స్కామ్ కాదండి, అది అంత వర్త్ ఉంది నా కంపెనీ కానీ చూపించాడు.
ఓకే. వెల్ అండ్ గుడ్. అంత ఉత్తుందని చూపించేసిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే గత 3 సంవత్సరాల నుంచి ఆ కంపెనీ యొక్క ఆడిటర్స్‌కి అతనికి పడట్లేదు. అలాగే ఆ కంపెనీ యొక్క ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళకి రాజేష్ మెహతాకి పడతలేదు. ఎందుకంటే నువ్వు ఎక్కువ రాబడిని చూపిస్తున్నట్టు గేమ్ ఆడుతున్నావు. రేపొద్దున ఏదైనా ఇష్యూ అయితే నీతో పాటు మమ్మల్ని కూడా మూసేస్తారు. అందులో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, కొంతమంది వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు ఏదో గవర్నమెంట్ చేతులు మారింది, దీనివల్ల కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు అతనికి పడక, అలాగే ఒకప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో కూడా అతను గ్రీన్ ఎనర్జీ అనేసి, లేకపోతే ఏదో ఎక్స్పోర్ట్ ఎనర్జీ అనేసి కొన్ని బిజినెస్లు పెడతాననేసి ఓ 10,000 కోట్ల రూపాయలు బిజినెస్ పెడతానని ఎక్కడో షెడ్ వేసుకుంటే స్థలాన్ని ఫ్రీగా దొబ్బేశాడని, అలాగే బెంగళూరు బొంబాయిలో కూడా ఇలాగ స్థలాలు ఫ్రీగా దొబ్బేసి అతను ఓన్లీ బోర్డు మాత్రమే పెట్టాడని ఇతని మీద చాలా గాసిప్స్, రూమర్సు కాదు ఈ నిజం అనేసి ఇప్పుడు నిర్ధారణ అవుతుంది. ఇది మీకు అర్థమైంది కదా. ఇలా తన వర్త్ మొత్తం, తన ఆస్తే దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయల ఆస్తి, తన సొంత ఆస్తి అంటే తన ఇల్లు ప్రాపర్టీస్ ఇవన్నీ కలిపి అని చూపించుకుంటూ ఇతను ఎదగడానికి అయితే ట్రై చేసే క్రమంలో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అండ్ రాజకీయ నాయకులకి ఇతనికి పడలేదు. ఆ పడని క్రమంలో ఎవరో అనౌన్ పర్సన్ సెబీకి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ ఏంటంటే, బాబు వీడు దాదాపు ఈ 5 సంవత్సరాల నుంచి 15,00,000 రూపాయల దాకా, 15,00,000 కోట్ల రూపాయల దాకా బిజినెస్ చేశానని చెప్తున్నాడు. కానీ అదంతా ఫ్రాడు, ఒకసారి చెక్ చేసుకోండి అని. ఇమీడియట్గా సెబీ ఏం చేసిందంటే వాళ్ళ కంపెనీ ఆడిటరింగ్కి వెళ్ళింది. వాళ్ళ సెబీ నుంచి కొంతమంది ఆడిటర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి 4 రోజులు కూర్చోబెట్టి మొత్తం ఆడిటింగ్ చేస్తే వాళ్ళకి ఏం తేలిందంటే వాల్కంబీ అనేది న్యూజిలాండ్లో ఉంది కదా, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ సంస్థ, అందులోనే మొత్తం 5 సంవత్సరాలకి కలిపి 3,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంట. అటువంటిది అక్కడి నుంచి నువ్వు ఇండియాలో ఆదాయం ఎంత చూపించావంటే దాదాపు 7,00,000 కోట్ల దాకా ఆదాయం చూపించావని, ఇండియాలోనే నువ్వు ఇంకొక 5,00,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం ఎలా చూపించావని, టోటల్గా వర్త్ అంతా కలిపి 15,00,000 కోట్ల రూపాయలు నువ్వు ఎలా చూపించావు. అది నీ గోల్డ్ కాదు కదా, నీ కంపెనీలోకి వచ్చిన గోల్డ్ని శుద్ధి చేసి పంపిస్తున్నావు. అలా శుద్ధి చేసి పంపిస్తుంటే నీ సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల నుంచి 3.5 లక్షల కోట్ల రూపాయల దాకా నువ్వు బిజినెస్ చేస్తున్నావు అని చెప్తే నీకు వచ్చే ఆదాయం దాదాపు ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు ఉండాలి. కానీ ఇక్కడ నువ్వు చూపించే ఆదాయం 700 కోట్లు, 53 కోట్లు, లేకపోతే 500 కోట్ల మధ్యలోనే ఉంది. అంటే 0.02% కూడా లేదు అనే దాని మీద సెబీ గట్టిగా క్వశ్చన్ చేస్తే తన దగ్గర మాట సరైన సమాధానం రాకపోయేటప్పటికి ఇమ్మీడియట్గా వాళ్ళ ఆడిటర్స్ని తీసేసి వీళ్ళ ఆడిటర్స్ని పెట్టి గత 4 రోజుల నుంచి అయితే మాత్రం సెబీ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అలాగే సెబీ ఇంకో ఆడిటర్స్ కంపెనీ ఉంటుంది, దాన్ని కూడా పంపించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీని మీద సెబీ ఇమ్మీడియట్గా ఏం చేస్తుందంటే షేర్ మార్కెట్కి ఒక లెటర్ రాసింది. 109 పేజీస్ లెటర్లో దాంట్లో ఏం చెప్పిందంటే వాళ్ళ కంపెనీ అవకతవకల్లో ఉంది, అతను 15,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ సంపాదించినట్టు లేదు, జనాల సొమ్ము తినేయడం కాదు, అసలు సంపాదించింది లేదు. కానీ జనాల్లో ఇతను షేర్ మార్కెట్లో తన షేర్స్ని పెంచుకోవడానికి ఒక స్కామ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ స్కామ్లో కూడా అతనికి జనాల నుంచి ఎటువంటి ఆదరణ పొందలేదు. బట్ జనాలు అయితే మాత్రం దీన్ని రికగ్నిషన్ చేయలేదు అనే విధంగా దాని లెటర్ రూపంగా సెబీ అయితే రిలీజ్ చేసింది. దాంతో ఇమ్మీడియట్గా రాజేష్ మెహతా టీం ఏమని స్పందించారంటే, మా లెక్కలు సెబీ అర్థం చేసుకోలేదు. అంటే మీకు దాన్ని ఎలా చెప్పాలంటే పన్నులు, వడ్డీలు అండ్ మాకు వచ్చిన ట్రాన్సాక్షన్స్ని సరిగ్గా మేము చూపించామనేది సెబీకి అర్థం కాలేదు, అవి తీసేసి చూస్తుంది కానీ అవి కలుపుకుని చూడట్లేదు అని చెప్పింది అనమాట.